వెల్కమ్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ బ్రెడ్ హల్వా తయారు చేసుకుందామండి. చాలా తక్కువది తినాలనిపించే సూపర్ టేస్టీ రెసిపీ. ఇంకా ఆలస్యం ఎందుకు, తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 7 నుంచి 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇంట్లో వాళ్ళ కోసమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే సైడ్స్ని కట్ చేయడం లేదు. తరువాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ నేను జీడిపప్పుని వేసి ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పిస్తాచియో, బాదాం కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. యాభై శాతం జీడిపప్పు ఫ్రై అయినాయి కదండి. ఇంకా ఎండు ద్రాక్షని కూడా వేసి ఫ్రై చేసుకుందాము దోరగా. ఈ ఎండు ద్రాక్ష బాల్స్ లాగా వచ్చాయి కదండి, తీసి ఇంకా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేస్తున్నానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. బాగా ఫ్రై అయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో 1 కప్పు వాటర్ తీసుకొని అదే కప్పుతోటి షుగర్ను కూడా తీసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తానండి. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత పట్టుకుంటే షుగర్ సిరప్ వేళ్ళ మధ్యలో గమ్ములాగా స్టిక్కీగా అవుతుందండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసిన బ్రెడ్ స్లైసెస్ని వేసి మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టి. తరువాత చూస్తున్నారు కదా, షుగర్ సిరప్ బ్రెడ్ స్లైసెస్ మొత్తం పీల్చుకున్నాయి కదండి. ఇంకా మనము యాలకుల పొడి వేద్దాము. ఈ యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్వీట్లో. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తోటి. ఎంతో రుచికరమైన స్వీట్ రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.